మీకు పదవి పిచ్చి ఎక్కేలా చేసిన మీ కొడుకు ఆది. రే సిద్ధ, ఇదంతా నిజమేనా? ఆదికే అవసరం రా. వాడు 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 నా కొడుకు. ఇదంతా వాడేందుకు చేస్తాడ్రా? కృష్ణ, మీ గురించి మా నాన్నకు తెలిసిపోయింది. ఆ బాక్స్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి. ఇంకా మీ నాన్నేంటది? ఎందుకంటే ఆది మీ సొంత కొడుకు కాదు కాబట్టి. నా గురించి మీకెలా తెలుసు? తెలుసుకున్నానయ్యా, అన్నీ తెలుసుకున్నాను. నమ్మలేకపోతున్నాను రా సిద్ధ. అది ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఒక్కసారి అటు చూడండి అయ్యా. రేయ్, అంతే చూడండిరా. మీకు మాయ మాటలు చెప్పి మీ చేత మాయ పూజలు చేయించి మీ ఆస్తి పోయేలా చేసిన రుద్ర అసలు పేరు సూరి. వీడిని పెట్టింది కూడా మీ కొడుకు ఆదినేనయ్యా. చెప్పు. అవునయ్యా, మీ కొడుకు ఆది చెప్తేనే చేశానయ్యా. రాయ్ సూరి, నువ్వు ఒక పని చేసి పెట్టాలరా. ఏం చేయాలన్నా? చెప్తా. డిటెక్టివ్ అంటేనే సీక్రెట్ గా బయటికి రాబట్టేవాడది. నా గురించి నువ్వేం తెలుసుకున్నావో నాకు అనవసరం. నీ ప్రాణాలు కాపాడు కావాలంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఈ యుద్ధం నాకు ఆ జగపతికి. ఈ కథని ఎలా ముగించాలో నాకు బాగా తెలుసు. ఏంటది? నువ్వు రాసిన కథలోకి నేనొచ్చాననుకుంటున్నావా? నేను రాసిన కథలోకే నువ్వొచ్చేలా చేశాన్రా. నువ్వు రుద్రవ్యూహం రాస్తే నేను కురుక్షేత్రం నడిపించానురా. ఏంటి నువ్వనేది? అర్థం కాలేదు కదూ? ఈ కృష్ణుడు రాసిన కురుక్షేత్రం నా అర్జునుడి కోసం రా. అంటే అర్జున అర్జున సారథి.